నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నన్నయ్య యూనివర్సిటీలో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి, వెల్లడించిన కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్. తిలక్ రోడ్డు సాయిరామ మందిర్లో హనుమ జయంతి వేడుకలు, భారీగా తరలివచ్చిన భక్తులు, 6,000 మందికి అన్నదానం. రాజునోవా ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిద్దాం, విక్రమ్ హాల్లో భావోద్వేగ భరితంగా సంస్మరణ సభ. బాల వితంతువైన దేశ బాంధవిగా వెలుగొందింది, దువ్వూరు సుబ్బమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. ఘనంగా హనుమాన్ జన్మదినోత్సవ వేడుక, స్వామివారికి చెల్లిబోయిన మోతి దంపతుల అభిషేకం. తూర్పుగోదావరి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ఈ నెల 4వ తేదీన రాజానగరం నన్నయ్య యూనివర్సిటీలో జరుగుతుందని, దీనికి సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ మాధవీలత వెల్లడించారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన మీడియా సమావేశంలో మాధవీలత మాట్లాడుతూ, నన్నయ్య యూనివర్సిటీలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహించేందుకు 17 పార్టుల్లో టేబుళ్లు సిద్ధం చేశామని, పటిష్ట భద్రత మధ్య ఈవీఎంలను నిరంతరం సిఆర్పీఎఫ్ గస్తీ నిర్వహిస్తున్న స్ట్రాంగ్ రూంలో భద్రపరిచామన్నారు. 2,500 మంది కౌంటింగ్ సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేశామని, మంగళవారం ఉదయం 7 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కింపు ప్రారంభిస్తామని, రాజమహేంద్రవరం సిటీ, రూరల్ అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయన్నారు. ఆ తర్వాత ఉదయం 8:30 నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను రౌండ్ల వారీగా లెక్కించడం జరుగుతుందన్నారు. కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించిన ఫలితం ముందుగా వెల్లడవుతుందని, 13 రౌండ్లు పూర్తయిన తర్వాత 12:40 తొలి ఫలితం వెల్లడవుతుందన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అత్యధికంగా 20 రౌండ్లు లెక్కించాల్సి ఉందని, లెక్కింపు పూర్తయ్యాక ఫలితాన్ని వెల్లడిస్తామన్నారు. సాయంత్రం 6 గంటల్లోగా అన్ని నియోజకవర్గాల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు. ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ, కౌంటింగ్ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, 3 అంచెల భద్రత ఉందని, జాతీయ రహదారిపై ట్రాఫిక్ను ఇతర రూట్ల మీదుగా మళ్లించామన్నారు. ఎవరికీ ప్రోటోకాల్ ఉండదని, అందరి వాహనాలు నిర్దేశిత పార్కింగ్లోనే పెట్టుకోవాలని, అక్కడి నుంచి బస్సుల ద్వారా కౌంటింగ్ కేంద్రాలకు పంపుతామన్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాల తర్వాత కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తదితరులు పాల్గొన్నారు. అయితే మే 14 నుంచి ఈ రోజు వరకు కూడా స్ట్రాంగ్ రూమ్స్లో మనము 3 టైర్ సిస్టమ్ అనేది సెక్యూరిటీ పెట్టుకుంటూ మన స్టేట్ పోలీస్, డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ ఆల్సో సిఏపిఎఫ్ బలగాల ద్వారా వాటన్నిటినీ కూడా ఈ రోజు వరకు భద్రపరిచాము. మనకి జూన్ 4న కౌంటింగ్ ఉంది. కౌంటింగ్కి సంబంధించి 17 కౌంటింగ్ హాల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 17 కౌంటింగ్ హాల్స్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించిన 7 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి, ఈవీఎం కౌంటింగ్ హాల్స్. 7 వచ్చేసి పార్లమెంట్కి సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. ఒకటి పార్లమెంటు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఉంటుంది. 2 వచ్చేసి రాజమండ్రి సిటీకి, రూరల్ కాన్స్టిట్యుయెన్సీకి మనకి పోస్టల్ బ్యాలెట్స్ 3,000 దాకా వచ్చాయి కాబట్టి ఆ 2 నియోజకవర్గాలకి పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించింది సపరేట్ హాల్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ విధంగా యూనివర్సిటీలో మనకి 17 కౌంటింగ్ హాల్స్లో అన్ని ఏర్పాట్లు చేశాము. బ్యారికేడింగ్ కానీ, కౌంటింగ్ ఏజెంట్స్కి సపరేట్ ఎంట్రీ ఉంటుంది, ఈవీఎంస్కి సపరేట్ ఎంట్రీ ఉంటుంది, అండ్ టేబుల్స్ ప్రతి రూమ్లో కూడా 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఆర్ఓ టేబుల్, అబ్జర్వర్ టేబుల్ ఉంటుంది. ఈ రకంగా ఈసీఐ గైడ్లైన్స్ బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. దీంతోపాటు కౌంటింగ్ ఏజెంట్స్కి కూడా ఈరోజు 1వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే కౌంటింగ్ ఏజెంట్స్ని అపాయింట్ చేసుకోవడానికి క్యాండిడేట్స్కి టైం ఉంది కాబట్టి వారికి కూడా మీటింగ్ పెట్టాము. ఈరోజు ఈవినింగ్ లోపల కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఫైనలైజ్ అయిపోతారు. ఎవరైతే మనకి లోపలికి వస్తున్నారో కౌంటింగ్ స్టాఫ్ కానీ, కౌంటింగ్ ఏజెంట్స్ కానీ, మీడియా సిబ్బంది, వీరికి మాత్రమే మనకి యూనివర్సిటీలోకి ఎవరికైతే ఐడి కార్డ్స్ ఇస్తామో వారికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఎవరికి కూడా మొబైల్ అనేది అలౌ చేయరు. సో మొదటిగా కౌంటింగ్ సెంటర్కి వచ్చేసరికి 3 టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. సిఆర్పిఎఫ్ ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ కింద ఏపీఎస్పీ, థర్డ్ లేయర్ కింద లోకల్ పోలీస్, 3 టైర్ కింద సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ
ఆర్ ఇన్ ప్లేస్. అది కాకుండా ఒక 160 కెమెరాలతో పాటుగా ఎక్కడ కూడా షాడో జోన్ లేకుండా సో కంప్లీట్ 24 hours సర్వైలెన్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్కి వచ్చేసరికి ఈ 3 టైర్తో పాటుగా ఇంకా అడిషనల్ 2 టైర్స్ ఆఫ్ సెక్యూరిటీ బయట ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. సో దాదాపు 2.5 kilometers బయట నుంచే ఎవరు కూడా అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఎంట్రీ లేకుండా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ రాజమండ్రి సైడ్ నుంచి వస్తున్నటువంటి అన్ని వెహికల్స్కి దివాన్ చెరువు పాయింట్లో నుంచి ఓన్లీ పాస్ హోల్డర్స్, ఏజెంట్స్, స్టాఫ్, క్యాండిడేట్స్. సో ఈ సెన్సిటివ్ ప్లేసెస్లోనే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత May 13 తర్వాత దాదాపు 70 కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి లిక్కర్ ఉండొచ్చు, ఐడి అండ్ అన్ఆథరైజ్డ్ వితౌట్ డాక్యుమెంట్స్ లేని బైక్స్ కూడా ఆల్మోస్ట్ 600 వెహికల్స్ దాకా కూడా మనము సీజ్ చేసి ఉన్నాము లాస్ట్ 15 daysలో. సో ఈ సెన్సిటివ్ విలేజెస్ అండ్ ఆల్ ద చెక్ పాయింట్స్లో కూడా మనము కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. CCTV కెమెరాస్ ఉంటాయి. అదనంగా 10 డ్రోన్ కెమెరాస్ కూడా విచ్ లైవ్ స్ట్రీమ్ ఫెసిలిటీతో పాటుగా మనము హైర్ చేసుకుంటున్నాము. రాజమహేంద్రవరం తిలక్ రోడ్ శ్రీ షిరిడి సాయి మందిరంలో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శనివారం తెల్లవారుజాము నుంచి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరి అభయాంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి 1,00,000 తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో ఆలయం మార్మోగింది. అనంతరం ఆలయం వద్ద భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు. భక్తులు క్యూ లైన్లలో బారులు తీరి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ హనుమంతుడికి ప్రీతిపాత్రమైన మామిడి పండ్లతో పాటు విందు భోజనం తరహాలో సాయిబాబా ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఏడాదికి 6 సార్లు 7 నుంచి 8,000 మందికి అన్నదానం జరుగుతుందన్నారు. ఆలయ కమిటీ కార్యదర్శి రామరాజు సర్వం తానై ఆలయం వద్దనే ఉంటూ ఏర్పాట్లు పర్యవేక్షణ చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతున్నారని అభినందించారు. 32 సంవత్సరాలు సాయిబాబా ఆలయంలో సేవలందిస్తున్నామని, అందరూ నీతి నిజాయితీతో పనిచేసేవారే ఉన్నారన్నారు. భేద ధనిక భేదం లేకుండా అందరూ స్వామివారి ప్రసాదం స్వీకరించడానికి వచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే ఒక వృద్ధాశ్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు వెల్లడించారు. ఆలయ కమిటీ కార్యదర్శి రామరాజు, సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి తిలక్ రోడ్లోని ఈ షిరిడి సాయి మందిర్ సమూహంలో పంచముఖ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది ఇక్కడ. ఇది ప్రతి సంవత్సరం కూడా ఆంజనేయ స్వామికి ఆకుపత్రి పూజ చేసి తమలపాకులతోటి తర్వాత అన్నదాన కార్యక్రమం చేస్తాం. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారుగా 6,000 మామిడి పళ్ళు తీసుకొచ్చి చిన్న పెద్ద అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే హనుమంతుడికి ప్రీతిప్రాత్రమైనటువంటి పండు మామిడి పండు. అందు గురించనే క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ విధంగానే చేస్తున్నాం. ఈ టెంపుల్లో సంవత్సరానికి 6 అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. ఏది కూడా ఒకటికి మించి ఒకటి బాగుంటాయి తప్ప అవి ఏదో అన్నం సాంబారు పెట్టి పంపించే పరిస్థితి ఇక్కడ కాదు. మన ఇంట్లో ఎలా తింటామో అలాగే ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ మాకు గుళ్ళో మాకు కమిటీ ఉంది. కమిటీ ఉన్నా కానీ మా రామరాజు సర్వం తానే ఇక్కడ పనిచేస్తూ ఉంటాడు. మేము కూడా పొలిటికల్గానో ఇతరత్రానో అప్పుడప్పుడు వచ్చి ధర్మం ప్రకారంగా అకౌంట్స్ చూడాలి కాబట్టి నేను అకౌంట్స్ చూసి వెళ్ళిపోతూ ఉంటాను. 32 ఏళ్ళు అయింది గుడి స్థాపించి. మేము 32 ఏళ్ళ నుంచి కూడా సక్రమంగా కార్యక్రమాలు జరుపుతున్నాం. అందరూ కూడా తిలక్ రోడ్లో భోజనాలు అని అంటే బాబా గుడి దగ్గర మా వాళ్ళు పేదని కాదు, పేద ధనిక భేదం లేకుండా అందరూ వస్తారు. ఆ భగవంతుని ఆశీస్సుల వల్లే మేము అందరం కూడా ఎదిగాం. ఈ బాబా గుడి స్టార్ట్ చేసేటప్పటికి నాకు కారు లేదు, నా బజాజ్ శాతక్ మీదే వచ్చేవాడిని. ఆ బాబా ఆశీస్సులు ఇక్కడ వెంకటేశ్వర స్వామి, తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామి, అమ్మవారు, తర్వాత ఈయన ఎవరో లక్ష్మీ నరసింహస్వామి,
రాములు వారు, బాబా దత్తాత్రేయుడు, ఇన్ని గుళ్ళు ఉన్నాయి. ఈ అందరి దేవుళ్ళ యొక్క ఆశీస్సులతోటి ఈ రోజున మేము ఈ స్థాయికి ఎదిగాం. మా టెంపుల్లో ఉన్న అందరూ కూడా ఆ విధంగానే వారి ఆశీస్సులతోటి మంచిగా ఎదగడం జరిగింది. అందుగురించనే ఈ గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకునే అందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే, ఇక్కడ నియమ నిబద్ధలతో నడుస్తూ ఉంటుంది, ఎక్కడ తేడా పడాలు రావు. అలాగే మేము త్వరలోనే ఈ గుడికి సంబంధించి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ని కూడా మేము ప్రారంభించాలని కోరుకుంది. అది కూడా ఆ బాబాకి పేద ప్రజలకి అన్నం పెట్టడం అంటే ఆయనకి ఇష్టం కాబట్టి అది కూడా మేము చెయ్యాలని చూస్తున్నాం. వాళ్ళ ఆశీస్సులు ఉంటే అది కూడా నెరవేరుతాం. రాజులోబా ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించడమే నిజమైన నివాళి అని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు అన్నారు. నగరంలోని విక్రమ హాల్లో రాజులోబా సంస్మరణ సభ నిర్వహించారు. తొలుత రాజులోబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజా ఉద్యమాలలో రాజులోబా గత 2 దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈనాటి యువత అనుసరిస్తున్న కెరీరిజం విధానానికి భిన్నంగా సోషలిజమే ప్రత్యామ్నాయమని పూర్తికాలం కార్యకర్తగా విశేష కృషి చేశారన్నారు. రాజులోబా వంటి చురుకైన కార్యకర్తను కోల్పోవటం ప్రజా ఉద్యమానికి తీరని లోటన్నారు. రాజులోబా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ, మరణించిన తర్వాత ఉద్యమ సహచరుల మనస్సులో ఎప్పటికీ బ్రతికి ఉండే అరుదైన వ్యక్తుల్లో రాజులోబా ఒకరనే అన్నారు. సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు బేబీ రాణి మాట్లాడుతూ, కుటుంబాలకు దూరంగా ప్రజాద్యమంలో పనిచేస్తున్న కార్యకర్తలందరికీ ఉద్యమ సహచరులే తోబుట్టువులని, అటువంటి వారు దూరమైన బాధ మాటల్లో చెప్పలేనిదని భావోద్వేగానికి గురయ్యారు. సిపిఐ జిల్లా కార్యదర్శి టి మధు, టి అరుణ్ అనంతరం యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి షరీఫ్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి, ఐఎఫ్టియు నాయకులు జోజీ, సిఐటియు రంపచోడవరం కార్యదర్శి పి వెంకట్, నాయకులు సావిత్రి, ఎస్ఎస్ మూర్తి, సిపిఎం నగర కార్యదర్శి బి పవన్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్ రాజా తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా ప్రజా నాట్య మండలి కళాకారులు రాజులోబా అందించిన సేవలను గుర్తు చేస్తూ ఆలపించిన గీతాలు కార్యకర్తల కళ్ళు చెమర్చాయి. ఏదైనా వస్తే ఇంట్లో ఏదైనా కష్టం వచ్చినా లేదా సుఖం వచ్చినా ఈ నాలుగు కుటుంబాలు మాట్లాడుకోవడం, పంచుకోవడం లాంటివి రెగ్యులర్గానే జరిగిన పరిస్థితి ఉంది. దేశ స్వాతంత్ర్య సమరోద్యమంలో బాల వితంతువు అయినా ఏ నిరాశ చెందకుండా దేశ బాంధవిగా దువ్వూరి సుబ్బమ్మ పేరు గడిచారని నివాళులు అర్పించారు. ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుల పార్కులో ఆమె విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు దువ్వూరి సుబ్బమ్మ 60వ వర్ధంతిని సమితి అధ్యక్షులు దేశరెడ్డి బలరామనాయుడు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా సీనియర్ సిటిజన్ వద్దిపాటి రాజేశ్వరరావు మాట్లాడుతూ, సమరయోధుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో విశేషమని అభినందించారు. స్వాతంత్ర్య సమరయోధుల పార్కులో మహిళా సమరయోధుల విగ్రహాలను నెలకొల్పి వారి చరిత్రను అందరికీ తెలిసేలా చేశారని కొనియాడారు. అటువంటి మహిళా మనుల సేవలను ఆదర్శంగా తీసుకుని అందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమితి కార్యదర్శి మాదిరాజు శ్రీనివాస్, సమితి సభ్యులు దూర్వాసుల సత్యనారాయణ, తొక్కుల రమేష్, గునిపూడి గౌతమ్, బ్రాహ్మణ నాయకులు నందనవనం జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆ పాఠశాలని ఏర్పాటు చేసిన ఘనత ఆమెకుంది. ఆవిడ ఎన్నో ఉద్యమాల్లో, ఉప్పు సత్యాగ్రహంలో, సహాయ నిరాకరణ ఉద్యమంలో ఎన్నోసార్లు ఆవిడ బ్రిటిష్ వాళ్ళకి తలొగ్గి జైలు జీవితం అనుభవించిన వ్యక్తి. ఆమె 1964లో మే 31వ తారీఖు ఇదే రోజుని ఆవిడ కన్నుమూశారు. 60 ఏళ్ల క్రితం చనిపోయినా కూడా ఆవిడ ఇంకా మన మధ్య పుట్టారు, ఇంకా జీవించే ఉన్నారు అనడానికి ఇదే సాక్ష్యం. యువజన సమితి ఆధ్వర్యంలో మరి ఫ్రీడమ్ పార్క్ 13 మంది మహిళా ఫ్రీడమ్ ఫైటర్స్ మధ్యలో ఇవాళ దువ్వూరి సుబ్బమ్మ గారు వర్ధంతి 60వ వర్ధంతి జరుపుకోవడం మన అదృష్టంగా భావిద్దాం. ఎందుకంటే మనం ఆ రోజుల్లో వారితో తిరగకపోయినా వారి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఈ 13 మంది మహిళా ఫ్రీడమ్ ఫైటర్స్ మధ్యలో మనం ఉన్నందుకు ఒక అదృష్టంగా భావిస్తూ
మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మున్ముందుకు సాగుదామని చెప్పి దువ్వూరు సుబ్బయ్యమ్మ గారు వర్ధంతి సందర్భంగా నన్ను ఇన్వైట్ చేసినందుకు, చాలా వీళ్ళందరికీ ఎంత కృషి చేసినందుకు, ఆవిడంత పని చేసినందుకు, ఇంకా చెప్పడానికి కూడా నోరు తగని ప్రశంసలు ఆవిడకి ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళ దగ్గర మన్నలు పొందిన వాళ్ళు ఆ రోజుల్లో ఇంత కార్యక్రమాలు చేసి ఎంతోమంది గుర్తింపు లేని వారు ఉన్నా, గుర్తింపు గల వ్యక్తి కాబట్టి ఇంతమంది చేయడానికి కూడా కారణం ఇదండి. ఏదో పెద్దవాడిగా వీళ్ళ స్థానిక గోరక్షణపేట వాటర్ ట్యాంకుల వద్దనున్న ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం హనుమాన్ జన్మదినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. 13వ డివిజన్ టీడీపీ నాయకులు చెల్లిపోయిన సూర్యనారాయణమూర్తి, నాగమణి దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో ఆంజనేయ స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా చెల్లిపోయిన మూర్తి మాట్లాడుతూ, ప్రతి ఏటా ఈ ఆలయం వద్ద హనుమాన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వామివారి కృపా కటాక్షాలు నగర ప్రజలపై ఉండాలని స్వామివారిని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు న్యాయవాది నాయుడు వీరాజు, పోలవరపు సత్యనారాయణ, చొల్లంగి హరిబాబు, నాదెళ్ల గణేష్, బ్యానర్ సత్యబాబు, ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ సూరంపూడి శ్రీహరి, రాజమండ్రి ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు సీరా గంగాధర్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు. ఓం మహాకాయాయ నమః, సర్వరోగహరాయ నమః, ఓం కపీశేనాయ నమః, ఓం భవిష్యచ్యుతకారణాయ నమః, కుమార బ్రహ్మచర్య నమః, రత్నకుండలదీప్తాయ నమః, ప్రతాపవతే నమః, వానరాయ నమః, కేతే నమః, సింహికా ప్రాణమంజరాయ నమః, గంధమాదతైలస్థాయ నమః, సంజీవనదహగాత్రే నమః, సుతయే నమః, వాగ్వితన్నాత్మనే నమః, శతకంఠ ముదాపహృతే నమః, శతకంఠ మదాపహృతే నమః. శ్రీ సీతా సమేత శ్రీరామపాద సేవ దురంధరాయ నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పా. హనుమ జయంతి సందర్భంగా స్థానిక తాడితోటలో ఉన్న సిట్టిబలిజ రామాలయం వద్ద నున్న అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద శనివారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. 13వ డివిజన్ సెట్టిబలిజ రామాలయంలో ఆంజనేయ స్వామివారికి తమలపాకులు, అప్పాలతో అలంకరించారు. పోలవరపు ఎల్లా బ్రదర్స్ చేతుల మీదుగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయం ప్రాంగణం మారుమోగింది. ముఖ్య అతిథిగా బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ప్రెసిడెంట్ నగరబోయిన రామకృష్ణ, సెక్రటరీ నగరబోయిన వెంకటరమణ, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. రెండు 2024 ఖరీఫ్కు పంటకు సంబంధించి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని డెల్టాల భూముల ఖరీఫ్ పంటకు నేడు సాగుకు నీరు విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ మాధవీలత ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి మాతకు శాస్త్రోక్తంగా గోదావరికి పూజలు నిర్వహించారు. గోదావరమ్మకు సారే, చీర సమర్పించి తూర్పు, మధ్యమ, పశ్చిమ డెల్టాల 3 ప్రధాన పంట కాలువలకు సాగునీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ధవళేశ్వరం గోదావరి డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ ఆర్ సతీష్ కుమార్, ఇరిగేషన్ ఎస్సీజీ శ్రీనివాసులు, ఈఈఆర్ కాశీ విశ్వేశ్వరరావు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. మాధవీలతో మాట్లాడుతూ ఖరీఫ్ 2024 ఖరీఫ్ పంట సాగుకు తూర్పు, మధ్యమ, పశ్చిమ డెల్టాల 3 ప్రధాన పంట కాలువలకు సాగునీరు విడుదలలో భాగంగా ధవళేశ్వరం వద్ద డెల్టా కాలువలకు సాగునీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. రైతులు సకాలంలో నాట్లు వేసుకోవటం వలన ప్రకృతి విపత్తులు, తుఫానులు, వరదలు వంటి ముంపు బారిన పడకుండా పంటలు రైతు చేతికి అందేలా జూన్ 1వ తేదీనే నేడు కాలువలకు సాగునీటిని విడుదల చేస్తున్నామన్నారు. గత 2 సంవత్సరాలుగా రైతులకు సకాలంలోనే సాగునీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు.
రెండు ఖరీఫ్ సీజన్స్లో కూడా రైతన్నలకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు. ఖరీఫ్లో జూన్ 1న నీటి విడుదల చేసి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3 డెల్టాలకు కూడా కెనాల్స్లో మనం వాటర్ ఇవ్వాలి. రైతులు జూన్ 1వ తారీఖు నుంచి వారి నర్సరీస్ కూడా ప్రిపేర్ అవుతాయి. అక్టోబర్లో మనకి ఏదైతే సైక్లోన్ వస్తుందో అది హార్వెస్టింగ్ టైం మనకి అక్టోబర్లో. అప్పుడు ధాన్యాలు ఏదైతే వరి కోతలు జరుగుతాయో ఆ ధాన్యం మనము వర్షం బారి నుంచి కాపాడడం కోసము జూన్ 1 నుంచి గత 2 సంవత్సరాలుగా మనం నీరు విడుదల చేసుకోవడం జరుగుతూ ఉంది. దేవుడి దయ వల్ల ఈసారి కూడా మనము పైనుంచి ఇన్ఫ్లుయెన్స్ మనకి 8,000 వస్తున్నాయి. 3,000 మనం ఇప్పుడు సీలోకి వదులుతున్నాం. సో ఈ రోజు నుంచి సీలోకి వదలడం ఆపేసి ఈ 3,000 కూడా 3 డెల్టాస్కి మనము ఈరోజు నీరు విడుదల చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ కానివ్వండి, బొబ్బర్లంక స్లూయిస్ అండ్ విజయేశ్వరం స్లూయిస్ మూడింటి నుంచి కూడా ఈరోజు నీరు విడుదల చేస్తున్నాం. కాబట్టి రైతన్నలందరూ కూడా వారి నర్సరీస్ని సకాలంలో వేసుకోండి. సైక్లోన్ని మనం లాస్ట్లో అవాయిడ్ చేసుకుందాము. ఈరోజు ఈ నీటి విడుదల సందర్భంగా తూర్పుగోదావరి ప్రజలకి, రైతులకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు 3,000 మనము డెల్టాస్కి వదులుతున్నామండి. రేపటి నుంచి అంటే ఈరోజు మనకి 8,000 మనకి ఉంది కాబట్టి 3,000 మనం వదులుతున్నాము. గ్రాడ్యువల్గా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాము. అండ్ వర్షాలు పడే కొద్దీ ఇంకా మనకి ఫుల్ ప్రెషర్గా కూడా వాటర్ కెనాల్స్లో లభ్యమవుతుంది. ప్రతిసారి కూడా ఈపాటికే మోడర్నైజేషన్ వర్క్ ఎంత కొంత చేస్తారు కదా, ఈసారి మరి జరగకుండానే స్టార్ట్ చేస్తాము. అంటే ఈసారి మనకి ఏమైందంటే ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి కొన్ని మనం వర్క్స్ చేయలేకపోయాం. బట్ స్టిల్ ఎలక్షన్ ఉన్నా కూడా మధ్యలో కొన్ని వర్క్స్ కూడా టేకప్ చేసేసి వీడ్ రిమూవల్స్ కూడా మనం ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే దానికి ముందే ఒక మీటింగ్లో మనకి అమౌంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి స్లోగా మనం టేకప్ చేసాము. బట్ ఏదేమైనప్పటికీ కొద్దిగా మనకి ఎలక్షన్స్ వల్ల మనకి బ్యాక్ వర్డ్ అనేది మనం ఉన్నాం. 10,13,000 ఎకరాలు సార్. ఉభయ గోదావరి జిల్లాలో కలిపి మనకి 10,13,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టులో మనకి కొంత చేపల చెరువులుగా గాను, కొన్ని గార్డెన్ క్రాప్స్ గాను పోను 8,96,000 ఎకరాలకు గాను వరి పంటకి మనం వాటర్ ఇస్తున్నాం ప్రతి సంవత్సరం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జూన్ 1వ తారీఖున అంటే ఈరోజు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది నిరాటంకంగా మేము కంటిన్యూగా సప్లై చేస్తాం. ఎందుకంటే ఈరోజు 8,000 క్యూసెక్స్ ఉంది. మనకి టోటల్గా మనకి రిక్వైర్మెంట్ ఎంతంటే 12,000 క్యూసెక్లు రోజుకి మనం రిలీజ్ చేయాలి. అది మాన్సూన్ పీరియడ్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ నెల 15వ తారీఖు కల్లా 20,000 క్యూసెక్స్ అబోవ్ మనకు వచ్చే అవకాశం ఉంది. ఎట్ ప్రజెంట్ క్రాప్స్కి అంత రిక్వైర్మెంట్ ఉండదు కాబట్టి ఎట్ ప్రజెంట్ 8,000 కూడా మేము 3 డెల్టాలకి సప్లై చేస్తాం. రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వరరావు ధవళేశ్వరంలో హనుమ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా దేవాలయ కమిటీ సభ్యులు చందన నాగేశ్వరరావుకు శాలువాతో సత్కరించారు. ధవళేశ్వరంలో వాడవాడలా హనుమ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ధవళేశ్వరంలో బస్టాండ్ వద్దనున్న శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ వేడుకల్లో భాగంగా తెల్లవారుజాము నుండి స్వామివారికి వేద పండితులు విశేష అభిషేకాలు, తమలపాకుల అర్చనలు, కుంకుమ పూజలు, శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయమంతా భక్తుల సందడి కిటకిటలాడింది. హనుమ జయంతి సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలను, అనంతరం శ్రీ చందన నాగేశ్వర్ అన్నదాన వితరణ చేశారు. సుమారు 1000 మంది భక్తులకు అన్న వితరణ చేశారు. చందన నాగేశ్వర్ మాట్లాడుతూ ధవళేశ్వరంలో వాడవాడల పందిళ్లు ఏర్పాటు చేసి హనుమత్ జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో భక్తులు నిర్వహించుకుంటున్నారన్నారు. స్వామివారి ఆశీస్సులతో ఎంతో వైభవంగా హనుమత్ జయంతి వేడుకలు జరిగాయన్నారు. స్థానిక దానవాయిపేట చిన్న ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేద పండితులు ఆంజనేయ స్వామి వారికి పంచామృతాభిషేకాలు, సామూహిక సహస్రనామార్చన నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు వేణుగోపాల్ చూడాచార్యులు, నరసింహాచార్యులు, రామానుజాచార్యులు అభయాంజనేయ స్వామివారిని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నారాయణ
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నన్నయ్య యూనివర్సిటీలో కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి, వెల్లడించిన కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్. తిలక్ రోడ్డు సాయిరామ మందిర్లో హనుమ జయంతి వేడుకలు, భారీగా తరలివచ్చిన భక్తులు, 6,000 మందికి అన్నదానం. రాజులోవా ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిద్దాం, విక్రమ్ హాల్లో భావోద్వేగ భరితంగా సంస్మరణ సభ. బాల వితంతువైన దేశ బాంధవిగా వెలుగొందింది, దువ్వూరు సుబ్బమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. ఘనంగా హనుమాన్ జన్మదినోత్సవ వేడుక, స్వామివారికి చెల్లిపోయిన మోతి దంపతుల అభిషేకం. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.